శ్రోతలకు నమస్కారం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రజలతో ముచ్చటించే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 113వ సంచిక గురించి వివరించేందుకు ప్రముఖ విద్యావేత్త డాక్టర్ కప్పగంతు రామకృష్ణ గారు మనతో పాటు మన ఆకాశవాణి స్టూడియోలో ఉన్నారు. మన్ కీ బాత్ కార్యక్రమంపై వారి అభిప్రాయాలను అడిగి తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్ రామకృష్ణ గారు. నమస్కారం అండి. రామకృష్ణ గారు, ప్రతి నెల చివరి ఆదివారం ప్రధానమంత్రి మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం ప్రసారమవుతుంది కదా. మరి ఈసారి ప్రసారమైన మన్ కీ బాత్ 113వ సంచికపై మీ అభిప్రాయాన్ని శ్రోతలకు తెలియజేస్తారా? తప్పకుండానండి. మన్ కీ బాత్ కార్యక్రమం ప్రపంచ దేశాల్లోనే అత్యంత ఆదరణ పొందినటువంటి కార్యక్రమం. ప్రతి నెల చివరి ఆదివారం వస్తుంది అనగానే దేశవ్యాప్తంగా కోట్లాది చెవులు ఎప్పుడెప్పుడు మన్ కీ బాత్ కార్యక్రమం విందామా అని ఎదురు చూస్తూ ఉంటాయి. ప్రత్యేకించి మన భారతదేశానికి ఉన్న ఒక గుర్తింపు ఏంటంటే ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం మంది. అటువంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశానికి అధినేత అయినటువంటి ఒక వ్యక్తి ప్రధానమంత్రి ప్రజలతో నేరుగా మాట్లాడటం అనేది చాలా అరుదైనటువంటి విషయం, ఎవరు ఊహకురానటువంటి విషయం. దాన్ని మన ప్రధానమంత్రి గౌరవనీయ నరేంద్ర మోదీ గారు తన మన్ కీ బాత్ కార్యక్రమం, ఒక రకంగా ఇది ఆయన మానసపుత్రిక, ఇది ఆ కార్యక్రమం ద్వారా దాన్ని ఆయన సాకారం చేశారు. మన్ కీ బాత్ 113వ సంచిక. దీనిలో ప్రధానమంత్రి గారు ప్రస్తావన చేసినటువంటి అంశాలు చూసినట్లయితే ఆయన విభిన్నమైనటువంటి అంశాలు, సమకాలీనమైనటువంటి అంశాలను ఆయన స్పృశించారు. ప్రధానంగా ఆగస్టు 23వ తేదీ మనం అంతరిక్ష దినోత్సవం జరుపుకుంటాం. దాన్ని ఆయన ప్రధానంగా ప్రస్తావన చేస్తూ యువతరానికి ప్రాధాన్యత ఇచ్చి వాళ్లతో మాట్లాడారు, ఐఐటి నిపుణులతో మాట్లాడారు. అంటే ఒక దేశ ప్రధానమంత్రికి, అందులోనూ ప్రపంచంలో అతివేగంగా పుంజుకుంటున్నటువంటి ఆర్థిక వ్యవస్థ ఉన్న దేశానికి నాయకుడైనటువంటి వాడికి ఏ రకమైనటువంటి భవిష్యత్తు ప్రణాళిక, దూరదృష్టి ఉండాలో ఈ మన్ కీ బాత్ కార్యక్రమం ద్వారా ప్రధానమంత్రి ప్రకటించినట్లయింది. అలానే దేశంలో 4వ స్థానంలో ఉన్నటువంటి భాష తెలుగు భాష. వ్యవహార భాషల్లో ఉన్నటువంటి 4వ స్థానంలో ఉంది. ఆగస్టు 29వ తేదీ తెలుగు భాషా దినోత్సవం. తెలుగు భాష మాట్లాడే ప్రజల యొక్క స్థితిగతుల్ని ఆయన గుర్తు చేస్తూ తెలుగు భాషా దినోత్సవం గురించి మన్ కీ బాత్లో ప్రస్తావన చేశారు. అలానే ఓనం పండుగ, కృష్ణాష్టమి, మిలాదున్నబి, ఇలా వివిధ వర్గాలు, వివిధ ప్రాంతాల్లో జరుపుకునేటువంటి ఆచార సంప్రదాయాలు, పండుగల్ని ఆయన ప్రస్తావన చేశారు. అట్లానే వెల్త్ ఫ్రమ్ వేస్ట్, వ్యర్థాన్ని నుంచి సంపాదన అనేటువంటి అంశాన్ని ఆయన ప్రస్తావన చేశారు. ఇట్లా విభిన్నమైనటువంటి అంశాల సమాహారంగా తాజా మన్ కీ బాత్ 113వ సంచిక ఒక సమర్థత కలిగినటువంటి ప్రధానమంత్రికి ఏ రకమైన దూరదృష్టి ఉండాలో అది సూచించినట్లు అయింది. అది తప్పనిసరిగా ఒక విజనరీ లీడర్ అనే దాన్ని ఇది ప్రకటిస్తుంది ఈ మన్ కీ బాత్ కార్యక్రమం. సార్, అలాగే 21వ శతాబ్దపు భారతదేశంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వికసిత భారతదేశ పునాదిని బలోపేతం చేస్తున్నాయని ప్రధానమంత్రి తన మన్ కీ బాత్లో ప్రస్తావించారు. మరి దీనిపై మీ అభిప్రాయం తెలియచేయండి. వికసిత భారత్ అనేది భారతదేశం స్వాతంత్రం సంపాదించి 100 సంవత్సరాలు అయ్యే నాటికి మన దేశం ఏ స్థాయిలో ఉండాలి అనేది ప్రధానమంత్రి గారి యొక్క ప్రణాళిక, ఆయన ఆలోచన, ఆయన ఊహలు. అయితే 2047 నాటికి స్వాతంత్రం వచ్చి 100 ఏళ్ళు అవుతుంది. అప్పటికి అంటే ఒక దేశం స్వాతంత్రం పొంది 100 ఏళ్ళు అవటం అనేది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘటన. ఒకప్పుడు మన దేశం పురాణ కాలం దగ్గర నుంచి చూసుకున్నట్లయితే ఒక మహనీయమైనటువంటి స్థాయిలో ఉంది. క్రమక్రమంగా విదేశీయుల పరిపాలనలో మళ్ళీ వెనక్కి వెళ్ళింది. స్వాతంత్రం వచ్చాక మళ్ళీ అభివృద్ధి వైపు వెళ్తోంది. ప్రత్యేకించి గమనించినట్లయితే ఒక 10-12 ఏళ్ల వ్యవధి చూసినట్లయితే 47లో స్వాతంత్రం వచ్చిన తర్వాత జరుగుతున్న అభివృద్ధి కన్నా కూడా 10-12 ఏళ్ల కాలంలో మనం ఆర్థికాభివృద్ధి చూసినట్లయితే దానికి స్టాటిస్టికల్ డేటా కూడా మనకి ప్రభుత్వ అధికారిక లెక్కలే మన దగ్గర ఉన్నాయి. గణనీయమైనటువంటి అంటే రిమార్కబుల్ డెవలప్మెంట్ అనేది మనకి నోట్ అవుతోంది. కాబట్టి 2047లో వికసిత భారత్ లక్ష్యం అనేది ఒకటి పెట్టుకుని ఒక 100 సంవత్సరాల నాటికి మన స్వాతంత్ర దేశంగా సంపాదించినటువంటి అభివృద్ధి ఈ స్థాయిలో ఉండాలి అనేది గౌరవనీయ ప్రధానమంత్రి గారి లక్ష్యం. అయితే ఇందులో ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి ఈ వికసిత్ భారత్లో అంటే ఆర్థికాభివృద్ధి, పర్యావరణ సుస్థిరత, సామాజిక పురోగతి, సుపరిపాలన. ఈ 4 ఈ వికసిత భారత్లో ప్రధానమైనటువంటి అంశాలు. ఈ 4 అంశాలని లక్ష్యంగా పెట్టుకోగానే సరిపోదు, దానికి ఒక పటిష్టమైనటువంటి ప్రణాళిక కూడా అవసరం. దీనికి గాను ఈ మన్ కీ బాత్లో ప్రధానమంత్రి గారు ప్రస్తావించిన అంశాలు చూసినట్లయితే ప్రధానమంత్రి ఆవాస్ యోజన, అలానే ఆయుష్మాన్ భారత్, నానో డిఏపి, పిఎం మత్స్య సంపద యోజన, లఖపతి దీది, ఇటువంటి కార్యక్రమాలన్నీ కూడా కేంద్ర ప్రభుత్వం రూపొందించి అమలు చేస్తోంది. అయితే ఏదైతే వికసిత భారత్ లక్ష్యాలు పెట్టుకుందో వాటన్నిటినీ లక్ష్యాల కోసం అవసరమైనటువంటి పథకాలు రూపొందించడం, వాటిని ఆచరణలోకి తీసుకురావటం జరుగుతోంది. కాబట్టి ఖచ్చితంగా మన్ కీ బాత్లో ప్రయోగించినటువంటి లేదా ప్రస్తావించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వికసిత భారత్ లక్ష్యాన్ని తప్పనిసరిగా చేరుకుంటాయి అని చెప్పచ్చండి.
సార్ అలాగే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానంగా ప్రధానమంత్రి జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని గురించి ప్రస్తావించారు కదా, మరి దీనిపై మీ స్పందన గురించి తెలియచేయండి. భారత అంతరిక్ష దినోత్సవం ఇది చాలా ఒక రిమార్కబుల్ ఐడియా అండి. ఎందుకంటే ప్రపంచ దేశాలతో పోటీ పడుతూ ఒకప్పుడు మనం ఏ రకమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం కావాలన్నా విదేశీయుల మీద ఆధారపడాల్సినటువంటి పరిస్థితి నుంచి ఇతర దేశాలు తయారు చేసేటువంటి ఉపగ్రహాలను కూడా మన దేశం నుంచి ప్రయోగం చేసి, ఇంకా చెప్పాలంటే మరికొద్ది కాలంలోనే స్వతంత్రంగా అంతరిక్ష పరిశోధన సంస్థని మనమే, అంటే శాటిలైట్ స్పేస్ స్టేషన్ ని కూడా భారతదేశమే నిర్మించుకోగలిగిన స్థాయికి మనం చేరుకోబోతున్నాం. ఇది ఒక గణనీయమైనటువంటి ప్రగతి భారత అంతరిక్ష వ్యవస్థకు సంబంధించి. దీనిలో ప్రధానమైన విజయం ఏంటంటే, అంటే మొట్టమొదటి ఉపగ్రహం మంది ఆర్యభట్ట. అప్పటి నుంచి మనం అనేక దశలు దాటుకుంటూ వస్తూ 2023 గత ఏడాది ఆగస్టు 23వ తేదీన చంద్రయాన్ 3 మనకి విజయవంతంగా మన శాస్త్రవేత్తలు ప్రయోగించారు. దాన్ని గుర్తు పెట్టుకుంటూ మన ప్రభుత్వం అంతరిక్ష దినోత్సవంగా దాన్ని ప్రకటించింది. అయితే ఈ అంతరిక్ష దినోత్సవం అనేది కేవలం శాటిలైట్లు ప్రయోగిస్తున్నాము అని బయటికి కనపడుతున్నప్పటికీ ప్రజల జీవితాలను మార్చేటువంటి అంశం అది. ఎట్లాగా అని అనిపిస్తుంది మనకి. ఇప్పుడు మనం టెలిమెడిసిన్ అంటాం. ఈ టెలిమెడిసిన్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా పనిచేస్తోంది? కేవలం ఈ అంతరిక్షాల ప్రయోగాలు చేసినటువంటి శాటిలైట్ సిగ్నల్స్ ఆధారంగానే టెలిమెడిసిన్ పనిచేస్తుంది. కోవిడ్ సమయంలో అత్యంత ప్రభావంగా జనాలకి వైద్య సేవలు అందించినటువంటి వ్యవస్థ ఏమిటంటే టెలిమెడిసినే. అప్పటిదాకా అంతకుముందు టెలిమెడిసిన్ ఉన్నప్పటికీ అది వ్యాప్తిలోకి అంత ప్రాచుర్యంలోకి రాలేదు. కోవిడ్ సమయంలో మనకు దాని అవసరం ఏమిటో తెలిసింది. మనం శాటిలైట్లు ఇంత సమర్థంగా స్వదేశీ టెక్నాలజీతో ప్రయోగించుకున్నాం కాబట్టి అప్పుడు మనం టెలిమెడిసిన్ తో కోట్లాది ప్రజలకు మనం వైద్యం అందించగలిగాం. ఇది భారతదేశ ప్రయోగాలు, అంటే అంతరిక్ష ప్రయోగాలు సాధించినటువంటి నిజమైన ప్రయోజనం అది. కాబట్టి ఈ భారత అంతరిక్ష కేంద్రాలు అంటే ఇస్రో, షార్ప్, ఈ రెండు సంస్థల నుంచి జరుగుతున్నటువంటి ప్రయోగాలు కానీ, వాళ్ళు చేస్తున్నటువంటి పరిశోధనలు కానీ, ఇటీవల వచ్చినటువంటి మార్పు ఏంటంటే, ఒకప్పుడు శాస్త్రవేత్తలు ఇస్రోలో ఉన్నారు, వాళ్ళు ప్రయోగాలు చేస్తున్నారు అంటే 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు అన్నట్టు భావన ఉండేది. కానీ ఇవాళ మనం గమనిస్తే ఐఐటీల్లో చదివేటువంటి 20 ఏళ్ల యువకులు కూడా అద్భుతమైనటువంటి ఆలోచనలతో, ఆవిష్కరణలతో ప్రయోగాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నారు. ఇది ఎక్కడి నుంచి వచ్చింది అంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి ప్రోత్సాహం. ఎప్పుడు కూడా అంతే. గతంలో చూడండి, మన దేశంలో మేధో వలస అంటాం. ఇక్కడ శాస్త్రవేత్తలందరూ ఇతర దేశాలకు, అమెరికాకు వలస వెళ్ళిపోతున్నారని మనకి చాలా వాదనలు కొంతకాలం క్రితం వరకు వినపడేవి మనకి. కానీ ఇటీవల ఆగిపోయినాయి అవి. ఎందుకని? భారత ప్రభుత్వం అటువంటి ఆలోచనలు ఉన్నటువంటి సైంటిస్టులను ప్రోత్సహిస్తోంది, వాళ్ళకు తగిన అవకాశాలు కల్పిస్తోంది. అందుకని మన దేశం ఇప్పుడు సొంతంగా ఒక స్పేస్ స్టేషన్ నిర్మించుకునే స్థాయికి మరికొద్ది కాలంలో, ఒక 5 ఏళ్ల లోపల, 10 ఏళ్ల లోపలే సొంతంగా స్పేస్ స్టేషన్ ని భారతదేశం నిర్మించుకోగలిగినటువంటి సత్తాకి చేరుకుంది. ఇది భారతదేశం శాస్త్ర సాంకేతిక రంగాల్లో సాధించినటువంటి ప్రగతి. దానికి పునాది ఈ అంతరిక్ష దినోత్సవం. అప్పటి నుంచి ప్రజల్లో బాగా ఒక అవేర్నెస్ పెరిగింది. ఇంతకుముందు మనకి ఇస్రో అంటే ఎవరో కొద్ది మందికే తెలిసేది. ఎప్పుడైతే చంద్రయాన్ వచ్చి దాన్ని మీడియా ద్వారా ప్రజల్లోకి తీసుకువెళ్ళటం, దాని ద్వారా అనేక రకాల కార్యక్రమాలు చేయడం ద్వారా, అంటే సైంటిఫిక్ టెంపర్ని, ఆ టెంపోని ప్రజల్లో పెంచింది. దీనికి భారత ప్రభుత్వం తీసుకున్నటువంటి చొరవ ముఖ్య కారణం అని చెప్పచ్చు. సార్ అలాగే అంతరిక్ష దినోత్సవాన్ని నిర్వహించడం ద్వారా అంతరిక్ష పరిశోధనలు, విజయాల పట్ల ఇస్రో శాస్త్రవేత్తల కృషిని మనం ప్రపంచానికి తెలియజేశామని చెప్పవచ్చంటారా? నిస్సందేహంగా, నిర్మోహమాటంగా, సగర్వంగా చెప్పచ్చండి. ఎందుకంటే ఇంతకుముందు మనం అనుకున్నాం, అంటే అంతకుముందు మనం ప్రతిదీ విదేశ సాంకేతిక మీద ఆధారపడాల్సి వచ్చేది. ఎప్పుడైతే మనం ఇస్రోకి తగినటువంటి జవసత్వాలు కేంద్ర ప్రభుత్వం కల్పించిందో ప్రజల్లో ఒక రకమైనటువంటి ఉత్సాహం. గత కాలంలో మనం శాస్త్రవేత్తని చెప్పుకోవాలంటే అమెరికా శాస్త్రవేత్తని, లేదా అమెరికాలో ఉంటున్నాను, లేదా ఇంకో దేశంలో ఉంటున్నాను చెప్పుకునేవాళ్ళు. ఇప్పుడు ఐఎమ్ సైంటిస్ట్ వర్కింగ్ ఇన్ ఇండియా అని చెప్పుకోవడానికి శాస్త్రవేత్తలు కూడా గర్వపడుతున్నారు. నా ప్రత్యక్ష అనుభవం, నా జీవితంలో అనుభవం ఏంటంటే, ఇస్రోకి సంబంధించినటువంటి ఒక 2 శాస్త్రవేత్తలను నేను ప్రత్యక్షంగా కలుసుకున్నా, వాళ్ళతో నాకు పరిచయం ఉంది. వాళ్ళు చెప్పారు, ఇవాళ ఐటీ రంగంలో ఉద్యోగంలో చేరినటువంటి ఒక వ్యక్తికి నాకన్నా 10 రెట్ల ఎక్కువ జీతం వస్తుంది, కానీ నేను పొందినటువంటి సంతృప్తి, దేశానికి సేవ చేశాను అనేటువంటి ఆనందం ఇంకెక్కడా రాదు, అందుకోసం నేను పనిచేస్తున్నాను అన్నాడు ఆయన. ఒక అద్భుతమైనటువంటి మాట చెప్పాడు ఆయన. సో అంటే ఇవాళ చాలా మంది అక్కడికి వెళ్తున్నారు. ఇంకొక విషయం అండి, శాస్త్రవేత్తల కృషి లేదా ప్రయోగాలు ఎంతవరకు సక్సెస్ వెళ్ళినాయి అంటే, ఇప్పుడు మనం సాధారణంగా సివిల్ ఇంజనీరింగ్ అవి తీసుకోవడానికి ఇష్టపడరు ఇవాళ బీటెక్ ఈ కోర్సుల్లో. ఎందుకంటే సివిల్ ఇంజనీరింగ్ కొంచెం వెనకబడిపోయింది. కంప్యూటింగ్ కోర్సులకి, ఏఐకి బాగా ఆదరణ పెరిగింది వాళ్ళ రోజున. కానీ ఎప్పుడైతే చంద్రయాన్ 3 సక్సెస్ అవ్వటం, అదంతా కూడా ఒక ఉత్సవాల్లాగా అట్టడుగు గ్రామీణ ప్రాంతాల్లో కూడా కార్యక్రమాలు నిర్వహించడంతో అసలు ఒక శాటిలైట్ ప్రయోగం ఏమిటి, దానిలో ఉండేటువంటి వివిధ అంతర్భాగాలు ఏమిటి, ఎక్కడ తయారవుతాయి, ఇవన్నీ కూడా ప్రజలకు అట్టడుగు వర్గాల్లోకి వెళ్ళిపోయింది. ప్రభుత్వం ఏం చేసింది? వ్యాసరచన పోటీలు పెట్టింది,
పెయింటింగ్ పోటీలు పెట్టింది, కామన్ ఇది డిస్కషన్ ఫోరమ్స్ పెట్టింది. వీటన్నిటి వల్ల ఏం జరిగింది, ప్రతి వ్యక్తి కూడా అసలు శాటిలైట్ ఎలా తయారవుతుందో స్కూల్ స్టూడెంట్ కూడా తెలుసుకున్నాడు. సో తద్వారా ఏమైనట్లయితే మన దేశంలోనూ బయట దేశాల్లో కూడా భారత సాంకేతిక ప్రగతి ఎంత గొప్పగా ఉందనేది అర్థమైంది. ఈ జాతీయ అంతరిక్ష దినోత్సవ నిర్వహణ ద్వారా మన శాస్త్రవేత్తల కృషి అద్భుతంగా ప్రపంచానికి వెల్లడైందండి. సార్, అలాగే యువతను రాజకీయ వ్యవస్థతో అనుసంధానించాలని ఇచ్చిన పిలుపుకు అద్భుతమైన స్పందన వచ్చిందని ప్రధానమంత్రి తెలియజేశారు. మరి దీన్ని బట్టి చూస్తే దేశ యువతలో రాజకీయ చైతన్యం పెరిగిందని చెప్పుకోవచ్చంటారా? ఇటీవల జరుపుకున్నటువంటి స్వాతంత్ర వేడుకల్లో ప్రధానమంత్రి ఎర్రకోట మీద నుంచి మాట్లాడుతూ ఆయన 1,00,000 మంది యువత రాజకీయాల్లోకి రావాలి, వారికి రాజకీయ పరంగా ఏ రకమైన బ్యాక్గ్రౌండ్ ఉండకూడదు అని ఆయన పిలుపిచ్చారు. అంటే ఏ రకమైన పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఉన్నటువంటి వాళ్ళు 1,00,000 మంది కనీసం రాజకీయాల్లోకి రావాలన్నారు ఆయన. అంటే ఆయన ఉద్దేశం ఏంటంటే స్వచ్ఛత. పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉంది అంటే ఖచ్చితంగా ఏదో రకమైనటువంటి మరక ఉంటాయి, లేదా ఆల్రెడీ వాళ్ళ ఐడియాలు వాళ్ళ పెద్దల చేత ఇన్ఫ్లుయెన్స్ చేయబడి ఉంటాయి. అవన్నీ లేకుండా స్వచ్ఛమైన ఆలోచన, అంటే ప్యూరిటీ ఇన్ థాట్, ప్యూరిటీ ఇన్ మైండ్, ప్యూరిటీ ఇన్ వర్క్, అంటే మూడిట్లోనూ, ఆలోచనల్లోనూ, మాటల్లోనూ, ఆచరణలోనూ, మూడిట్లో కూడా స్వచ్ఛత ఉండాలి. అప్పుడు మాత్రమే దేశం కోసం ఆలోచిస్తారు. ఇప్పుడు మనం చూడండి, ఒక గొప్ప రాజకీయ నాయకుడు చెప్పాలి అంటే ఇవాళ తరంలో కానీ మనం పేరున్న రాజకీయ నాయకుడు చెప్తున్నారు, కానీ గొప్ప రాజకీయ నాయకుడు మీరు చెప్పలేరు. మొహమాటం ఏం లేదు ఆ విషయంలో. అంటే ఓ తరం 2 తరాలు ముందుకు వెళ్తే తప్ప అప్పుడు ఆయనండి భలానా అంజయ్ గారు, లేకపోతే భలానా నెహ్రూ గారు గొప్ప రాజకీయ నాయకుడు అని అప్పుడు వాళ్ళ పేరు చెప్పగలుగుతున్నారు, కానీ మీరు నిన్న ఇవాళ వాళ్ళ పేరు చెప్పగలుగుతున్నారా? వీళ్ళు పేరున్న రాజకీయ నాయకులు, గొప్ప రాజకీయ నాయకులు కాదు. రెండుకి తేడా ఉంది. ఎందుకు ఇలా జరుగుతుంది అంటే దేశం కోసం మానేసి సొంతం కోసం ఆలోచించేటువంటి ఆలోచన ధోరణి రాజకీయ నాయకుల్లో రావటం వల్ల ఈ రకమైనటువంటి విపరీత పోకడలు రావటం, స్వలాభాలు పెరిగిపోవటం చూస్తున్నాం కదా. స్కాముల్లో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా రాజకీయ నాయకులే. కాబట్టి విద్యారంగంలో ఇవాళ దాదాపుగా అక్షరాస్యత లేనటువంటి వాళ్ళు ఎవరు ఉండరు. ఎవరైతే ఎప్పుడు విద్యావంతులు అవుతారో ఖచ్చితంగా వాళ్ళకి దేశము మనం సేవ చేయాలి, ప్రయోగాలు చేయాలి, దేశాన్ని కాపాడుకోవాలి, క్రియేటివిటీ కలిగి ఉండటం, తర్వాత కమిట్మెంటు, ఇవన్నీ కూడా యువతరంలో ఉంటాయి. ప్రపంచంలో అత్యధిక యువశక్తి ఉన్నటువంటి దేశం భారతదేశమే. ఇన్ని కోట్ల మంది యువశక్తి ఉన్నటువంటి దేశం ప్రపంచంలో ఇంకోటి లేదు. కాకపోతే మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము, వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తిని వాడుకోవటంలో మనం ఫెయిల్ అవుతున్నాం. ఒక క్రియేటివిటీ, ఒక హిందీలో సామెత చెప్తారు, ఈ ప్రపంచంలో పనికిరాని వస్తువు అంటూ, పనికిరాని జీవి అంటూ ఏదో ఉండదని ఒక సామెత ఉంది. అంటే ప్రతి వాళ్ళలోనూ ఒక టాలెంట్ ఉంటుంది, హిడెన్ టాలెంట్ అంటాం. వాళ్ళలో ఉన్న నైపుణ్యాన్ని మనం గుర్తించాలి. కేవలం గుర్తించగానే సరిపోదు. మేధో వలస అన్నామే ఇందాక, వాడు ఇతర దేశాలకు వలసపోకుండా మనం సపోర్ట్ ఇవ్వాలి. అలా కనుక చేసినట్లయితే ఖచ్చితంగా యువతరం రాజకీయ నాయకుల్లోకి వస్తారు. ఇప్పుడు చూడండి, ఇటీవల మనకి కేంద్ర మంత్రుల్లో ఈ మధ్య కాలంలో గత ఎన్నికల్లో కూడా అటు మనకు దక్షిణ భారతంలో తక్కువ కానీ ఉత్తర భారతంలో ఎక్కువ మంది 30 ఏళ్ళు, 24, 25 ఏళ్ల వయసు ఉన్నటువంటి వాళ్ళు కూడా ఎంపీలుగా సెలెక్ట్ అయ్యారు, ఎన్నికయ్యారు. వాళ్ళు మాట్లాడుతున్న మాటలు మనం కనుక టీవీలో పార్లమెంట్ సభల్లో చూసినట్లయితే 60-70 ఏళ్ల రాజకీయ నాయకులు కూడా అట్లా మాట్లాడట్లేదు. అంటే వాళ్ళకున్న ఐడియాలజీ వేరు, వాళ్ళకున్న కమిట్మెంట్ వేరు, వాళ్ళకున్న క్రియేటివిటీ వేరు, వాళ్ళకున్న కామన్ సెన్స్ వేరు. ఇప్పటి సమాజానికి ఏం కావాలో ఇవాల్టి తరానికి తెలుస్తుంది తప్ప పండు ముసలి వాళ్ళకి తెలియదు. అంటే ముసలి వాళ్ళని ద్వేషించడం అని కాదు, అక్కడ మారుతున్న కాలానికి అనుగుణంగా ఆలోచనలు మారతాయి. దాని ఆలోచనల్ని మనం స్వాగతించాలి. ఇప్పుడు మాత్రమే అంటే వృద్ధుల యొక్క అనుభవాన్ని తీసుకోవాలి, కుర్రవాళ్ళ యొక్క వేగాన్ని తీసుకోవాలి. ఈ రెండు, అనుభవము ఈ వేగము రెండు కలిస్తే సక్సెస్ అవుతుంది. అందుకనే యువత రాజకీయాల్లోకి రావాలని ప్రధానమంత్రి గారి మన్ కీ బాత్ ద్వారా కానీ గత ఆగస్టు 15 ఎర్రకోట నుంచి ఇచ్చినటువంటి ప్రసంగంలో కానీ ఆయన చెప్పడం జరిగిందండి. సార్, అలాగే హర్ఘర్ తిరంగా ప్రచారం మొత్తం దేశాన్ని ఒకచోట చేర్చిందని ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలియజేశారు. మరి ఇది ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ అంశానికి దోహదపడుతుందంటారా? తప్పకుండానండి. మనం ఇటీవలే జరుపుకున్నటువంటి స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమాలు చూసినట్లయితే అటు కాశ్మీర్లో కానీ, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్, ఈ అన్ని ప్రాంతాల్లో కూడా 350 మీటర్లు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని ర్యాలీగా తీసుకువెళ్ళటం, 700 మీటర్ల పొడవు ఉన్నటువంటి జాతీయ పతాకాన్ని ర్యాలీగా తీసుకెళ్ళటం. చివరికి ఎట్లా వచ్చిందంటే ఇప్పుడు హర్ఘర్ తిరంగా ఈ కార్యక్రమం భారత ప్రభుత్వం ప్రకటించిన తర్వాత కంప్యూటర్లు, డెస్క్టాప్లు, ల్యాప్టాప్ల దగ్గర నుంచి ప్రతి చోట కూడా తమ ఇళ్లల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేయటం. మీరు కొంతకాలం క్రితం బహుశా ఎక్కడ చూసి ఉండరు, ఇళ్లల్లో జాతీయ పతాకాన్ని ఎగరవేయటం అనేది మనకు లేదు, అసలు కనీసంగా కూడా ఆలోచన లేదు. అంటే స్కూళ్లకో కాలేజీలకో వెళ్ళటము, లేదంటే గనక ఆఫీసుల్లో, అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆఫీసుల్లో, ప్రైవేట్ ఆఫీసుల్లో ఎక్కడ ఉండదు. కానీ ఇప్పుడు మీరు చూడండి, ప్రైవేట్ ఆఫీసుల్లో కూడా, బిజినెస్ సెంటర్లో కూడా మాట్లాడితే కమర్షియల్ బిజినెస్ చేసేటువంటి వ్యాపార సంస్థలు, షాపుల్లో, మాల్స్ లో కూడా, ఒకప్పుడు మీకు మాల్స్ లో లేదండి, కమర్షియల్ మాల్స్ లో మీకు జాతీయ పతాకాలు ఆగస్టు 15 లేదు.
కానీ ఇప్పుడు అక్కడ కూడా మీకు ఈ హర్ ఘర్ తిరంగా పెట్టిన తర్వాత, ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్ ఈ కార్యక్రమాలు వచ్చిన తర్వాత దే ఆర్ ఫీలింగ్ ప్రౌడ్ టు డిస్ప్లే ది నేషనల్ ఫ్లాగ్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ఇప్పుడు చెప్పుకుంటున్నారు, ఒకప్పుడు ఆగస్టు 15కి స్కూల్కి వెళ్ళరా అంటే 2 చాక్లెట్లు ఇస్తాను వెళ్ళటానికో, లేకపోతే ఇంకా అవకాశం లేదు కాబట్టి లేదు. కానీ ఆగస్టు 15 నాడు గురువారం వస్తే శుక్రవారం సెలవు పెట్టుకుని శనివారం సెకండ్ సాటర్డే వస్తే ఆదివారం కూడా సెలవు కాబట్టి వరుసగా వారంలో అంటే మనకు అదృష్టం బాగుండి సచ్చిన ఆగస్టు 15 మీకు గురువారం రాదు, అదొక అదృష్టం. లేకపోతే 4 రోజులు సెలవు పెట్టేసుకుని వెళ్ళిపోదామనే ఆలోచన ఉండేదండి జనాలకి. ఇంతకు ముందల్లా అదే, ఆగస్టు రాగానే ముందు క్యాలెండర్లో చూసుకునేది అదే. కానీ ఇప్పుడు హర్ ఘర్ తిరంగా వచ్చిన తర్వాత జాతీయ పతాకాన్ని ఎగరవేయటం, మన కాలర్స్కి ఆ పతాకాన్ని పెట్టుకోవటం, ఇళ్లలో ఎగురవేయటం, ఇవన్నీ ఎగురవేసింది సెల్ఫీ తీసి వెబ్సైట్లో కూడా అప్లోడ్ చేయండి అని చెప్పి కూడా చెప్తున్నారు. అవును, అంటే ఏ జరుగుతోంది ఇదంతా కూడా ఎప్పుడు మనం పతాకాన్ని గౌరవించగలుగుతాం, ఇది నా దేశం అనే భావన ఉన్నప్పుడు మనం చేయగలుగుతాం. అదే అప్పుడు ఇతర దేశాల జెండాలు మనం ఎందుకు చేస్తాం, చెయ్యంగా. అంటే ఇది నా దేశము, నా దేశం కాపాడుకోవాలి అని, ఇది నా పౌరసత్వం, ఇది నా వారసత్వం, ఇది నా సార్వభౌమత్వం అనేటువంటి భావాలు జనాల్లో వచ్చినాయండి. ఎప్పుడు కూడా ఒకటండి, ప్రభుత్వం గనక ఖచ్చితంగా ఒక పాలసీ పెట్టినట్లయితే ప్రజల్లో మార్పు వస్తుంది. ఇప్పుడు మీరు హెల్మెట్ తీసుకున్నారు, హెల్మెట్ ప్రభుత్వం ఖచ్చితంగా అమలు చేసిన రోజును చూడండి, అందరూ హెల్మెట్ పెట్టుకునే వస్తారు. ఎప్పుడైతే 4 రోజులు అయిపోయిందో మళ్ళీ మామూలు అవుతుంది. అంటే ఏంటి, కొన్ని అంశాలలో ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఆ పాలసీని అలా ఫోర్స్గా అప్లై చేయాలి. ఇప్పుడు ఖచ్చితంగా ప్రజల్లో వస్తుంది. దానికి ఎగ్జాంపుల్ హర్ ఘర్ తిరంగా. ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి దగ్గర నుంచి ఆ రకమైనటువంటి ఒక స్టేట్మెంట్ వచ్చిందో, కోట్లాది ప్రజలు దానిలోకి వచ్చారు. ఖచ్చితంగా ఆ దేశభక్తి నరనరాల్లోనూ ప్రజల్లో వచ్చింది. కాబట్టి మన భారత స్వాతంత్ర సార్వభౌమత్వం ఇంకా కొన్ని సంవత్సరాల పాటు ఇలా కంటిన్యూ అవడానికి ఈ ప్రోగ్రాం దోహదపడుతుందండి. సార్, అలాగే మధ్యప్రదేశ్లో నిర్వహించే వ్యర్థం నుండి సంపద అనే విషయంపై ప్రధానమంత్రి తెలిపిన విషయం దేశంలోని అన్ని ప్రాంతాల్లో ఆచరణమవుతుందని మనం చెప్పుకోవచ్చంటారా? ఇది మనకి మన్ కీ బాత్ 113వ సంచికలో ప్రధానమంత్రి గారు ప్రస్తావన చేశారు. ఏమనంటే మధ్యప్రదేశ్లో జాటువా అనేటువంటి ప్రాంతంలో, ఒక గిరిజన ప్రాంతంలో జరుగుతున్నటువంటి సంఘటన అనమాట. వెల్త్ ఫ్రమ్ వేస్ట్, వ్యర్థం నుంచి సంపద. అక్కడ ఒక జాతి ప్రజలు వాళ్ళు ఈ బాటిళ్ళు ఇవన్నీ సేకరించి వాళ్ళు పార్కుల్లో రకరకాలైనటువంటి డిస్ప్లే ఐటమ్స్, వాళ్ళు చివరికి ఏం చేశారట, హెలికాప్టర్లు ఇట్లాంటి ఆధునికమైన టెక్నాలజికల్ ఇన్స్ట్రుమెంట్స్ కూడా వాళ్ళు ఈ వేస్ట్ మెటీరియల్తో తయారు చేశారట. అంటే అక్కడ వాస్తవానికి మీకు చూడటానికి ఏదో వస్తువు తయారు చేసినట్లు అనిపిస్తుంది కానివ్వండి, దానిలో అంతులేనటువంటి ఇన్కమ్ జనరేషన్ కూడా ఉంది. ఎట్లా అంటారా, రోగాలు తగ్గిపోతే ఖచ్చితంగా వెల్త్ జనరేషనే అవుతుంది. ఇవాళ సంపాదనలో, ఆధునికమైన పోకడల్లో మన ఆదాయంలో సగం హాస్పిటల్స్కే ఖర్చు పెడుతున్నాం. ఎందుకు సంపాదిస్తున్నావురా అంటే డాక్టర్లకు పోయటానికే ఖర్చు పెడుతున్నాం మనం. అటువంటి అనారోగ్యకరమైనటువంటి పరిస్థితులు మనకి సమాజంలో ఉన్నాయి. కానీ ఎప్పుడైతే ఈ వ్యర్థ పదార్థాలను నియంత్రించి వాటిని రీసైక్లింగ్ చేసి కళాకృతులుగా మార్చి లేదా ఇతర ప్రొడక్టివ్ అండ్ యూజ్ఫుల్ వర్క్స్ కింద వాటిని తయారు చేశామో పొల్యూషన్ తగ్గుతుందండి, ప్రజల్లో క్రియేటివిటీ పెరుగుతుందండి. అలానే టూరిజం, పర్యాటక రంగం పెరుగుతుంది. అక్కడ ఆహ్లాదకరంగా అందంగా కనువిందు చేసేలాగా మోడల్స్ పెట్టినట్లయితే ఈ పార్కుల్లో కానీ మరో చోట కానీ యాత్రికులు పెరుగుతారు, వాటిని చూడటానికి వెళ్తారు, పిల్లల్ని తీసుకెళ్తారు. అలానే ఫారెన్ టూరిజం పెరుగుతుంది మనకి. ఈ రకంగా ఏమవుతుందంటే, అంటే వేస్టేజ్ దగ్గర నుంచి పొల్యూషన్ తగ్గింది. ఎప్పుడైతే పొల్యూషన్ తగ్గిందో మీకు అన్హెల్తీ సిచ్యువేషన్స్ తగ్గుతాయి. అలానే ప్రజల్లో క్రియేటివిటీ పెరుగుతుంది. ఇప్పుడు ఒక వస్తువు నుంచి తయారు చేసి ఒక క్రియేటివ్గా ఒక వస్తువు తయారు చేశాడు, దాని 500కో 1000కో అవసరమైతే వాడి క్రియేటివ్ లెవెల్స్ని బట్టి 10,000 రూపాయలకో 1,00,000 రూపాయలకో అమ్ముతారు. అంటే అది ఇన్కమ్ జనరేషన్ అయింది. అంటే అన్ఎంప్లాయ్మెంట్ తగ్గింది, మరో పక్కన మీకు టూరిజం పెరిగింది. అంటే వెల్త్ ఫ్రమ్ వేస్ట్ అనేటువంటిది చూడటానికి ఒక చిన్న ఆలోచన, అది అతి తక్కువ స్థాయి ఆలోచన అనిపించినప్పటికీ దాని వెనకాల అంటే హిడెన్ సీక్రెట్స్ అనమాట, దాగున్నటువంటి రహస్యాలు ఏమిటంటే ఇవన్నీ కూడా దాని వెనకాల ఉన్నాయండి. సో ఖచ్చితంగా అంటే అది మధ్యప్రదేశ్లో అది సక్సెస్ఫుల్ ప్రయోగం, దాన్ని అన్ని రాష్ట్రాలు కూడా తీసుకోవాలి. ప్రత్యేకించి మనకి అన్ని గవర్నమెంట్ మున్సిపల్ కార్పొరేషన్స్ వీటిలో ప్రత్యేకంగా ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కోసం ఒక డివిజన్ కనుక పెట్టినట్లయితే మనకి గవర్నమెంట్ వాళ్ళు ఈ వేస్ట్ మెటీరియల్ అంతా కూడా తీసుకెళ్తూ ఉంటారు. వాళ్ళు దాన్ని సెపరేట్ చేయటం, గ్రేడింగ్ చేయటం, ఇది ఒక వ్యవస్థను కనుక పెట్టుకున్నట్లయితే, దానికి కొంతమందిని యూత్ని కనుక పెట్టుకున్నట్లయితే వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీకి మనం అవకాశం కల్పించినట్టు అవుతుంది, ఇన్కమ్ జనరేట్ అవుతుంది, పొల్యూషన్ తగ్గుతుంది. ఇవి అన్ని రాష్ట్రాలు ఖచ్చితంగా ఆచరణ చేసి తీరాల్సినటువంటి అంశాలండి. సార్, అలాగే ఈసారి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి గారు ఫిట్ ఇండియా మూవ్మెంట్ అలాగే పోషకాహార మాస ప్రాధాన్యత గురించి కూడా వివరించారు కదా, దాని గురించి ఏమంటారు?
పోషకాహార మాసం అనేది కూడా ఒక గొప్ప ఆలోచన అండి. మన సాధారణంగా మహిళలు అంటే ప్రత్యేకించి భారతదేశంలో మహిళలకు ఉన్నటువంటి ఒక లక్షణం ఏంటంటే సనాతన కాలం నుంచి భారతదేశపు స్త్రీ తన కుటుంబం గురించి ఆలోచిస్తుంది కానీ తన వ్యక్తిగతమైనటువంటి ఆరోగ్య పరిరక్షణ గురించి ఆలోచించడం తక్కువ. భర్తకు పెట్టాలని, పిల్లలకు పెట్టాలని, పెద్దవాళ్ళకి అత్తమామలకు పెట్టాలను, అమ్మా నాన్నలకు పెట్టాలను ఆలోచిస్తుంది కానీ తన ఆరోగ్యం గురించి చూసుకునేటువంటి ధోరణి తక్కువగా ఉంటుంది. అందువల్ల భారత ప్రభుత్వం చేసినటువంటి ఆలోచన ఏంటంటే స్త్రీ ఆరోగ్యంగా ఉన్నట్లయితే కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది. ప్రత్యేకించి గర్భిణిగా ఉన్నటువంటి సమయంలో చక్కటి పోషకాహారం కనుక వాళ్ళకి అందిస్తే పుట్టబోయేటువంటి బిడ్డ ఇమ్యూనిటీ పవర్ చక్కగా ఉంటూ మంచి బిడ్డ, ఆరోగ్యకరమైన బిడ్డలు పుడతారు. అందువల్ల వాళ్ళకి చక్కటి అంటే ఆరోగ్య భారత్, ఆయుష్మాన్ భారత్ మనం ఏదైతే చెప్పుకుంటున్నామో అది దీని ద్వారా సాధ్యమవుతుంది. ఈ పోషకాహార మాసం ఇది సెప్టెంబర్ నెలంతా కూడా సెప్టెంబర్ 1 నుంచి 30వ తారీఖు వరకు ఈ పోషకాహార మాసం అనే దాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తుంది. దీనిలో భాగంగా అంగన్వాడీ సెంటర్లు, ఇది మొత్తం 4 వారాల కార్యక్రమం అండి. అంటే మొట్టమొదటి వారం ఏంటంటే పెరుగుదల, పసిపిల్లల యొక్క పెరుగుదల, డెవలప్మెంట్ అంటే ఫిజికల్ గ్రోత్ గురించినటువంటి కార్యక్రమాలు మొదటి వారంలో చేస్తారు. అంటే చిన్నారులు ఎంత బరువు ఉన్నారు, వాళ్ళకి ఏ పోషకాహార లోపం ఉంది, ఐడెంటిఫికేషన్, ఇదంతా మొదటి వారం జరుగుతుంది. రెండో వారం ఏంటంటే వాళ్ళ బరువు చూడటం, వాళ్ళకి అవసరమైనటువంటి డైట్ సప్లిమెంట్స్ ఇవ్వటం, అలానే విటమిన్ సి ఉండేటువంటి మొక్కలు పెంచడం. అంటే ఎంతసేపటికి గవర్నమెంట్ ఇవ్వటమే కాదు, వాళ్ళ ప్రాంతాల్లో ఆ పోషకాహారాల మొక్కలు అంటే ఆకుకూరలు కానివ్వండి ఎలా పెంచుకోవాలో కూడా సూచనలు చేస్తారు రెండో వారంలో. మూడో వారంలో ఏం చేస్తారంటే టీకాలు ఇవ్వటం, గర్భిణులకు కానీ చిన్నపిల్లలకు కానీ ఇవ్వటం, తల్లిపాల గురించినటువంటి అవగాహన ఇవ్వటం, దాని గురించినటువంటి వారోత్సవాలు కానీ నిర్వహించడం. ఇది మూడో వారంలో జరుగుతుంది. ఇక 4వ వారానికి వచ్చేసరికి ఏమవుతుందంటే హెల్త్ అండ్ హైజీన్, పరిశుభ్రంగా ఉండటం, వీటి మీద కార్యక్రమాలు. ఇలా 4 వారాల్లోనూ 4 విభిన్నమైనటువంటి అంశాల మీద కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా సెప్టెంబర్ నెల అంతా కూడా ఈ పోషకాహార మాసం అని చెప్పి తీసుకుని, ఇంకా ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే మనకి సీజన్ పరంగా ఆలోచిస్తే సెప్టెంబర్ అనేది వానలు, చలి మిశ్రమంగా ఉండేటువంటి సమయం వాతావరణ పరంగా చూసినట్లయితే. ఇక్కడ మీకు ఇన్ఫెక్షన్స్, బ్యాక్టీరియా, వైరల్ ఎక్కువగా వ్యాప్తి చెందేటువంటి సమయం ఇది, అంటువ్యాధులు ఎక్కువ వచ్చేటువంటి సమయం. ఖచ్చితంగా అంటే ఎందుకు సెప్టెంబర్ మాసాన్ని భారత ప్రభుత్వం తీసుకుంది అంటే ఇది మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దీని వెనకాల ఉన్నటువంటి ఆలోచన ఇది. అంటే అంటువ్యాధులు ఎక్కువగా ఉండేటువంటి సమయం కాబట్టి ఈ చలి, ఎండ, వాన మిశ్రమ వాతావరణం ఉంటుంది ఈ సెప్టెంబర్ నెలలో. ఖచ్చితంగా ఆ టైంలోనే వాళ్ళకి హెల్త్ అండ్ హైజీన్, ఆరోగ్యపరమైనటువంటి సంరక్షణ, వైద్య సలహాలు వాళ్ళకి కావాలి కాబట్టి ఈ మాసాన్ని తీసుకుని చేయడం జరిగింది. ఇది గనక చేశారంటే పుట్టబోయే బిడ్డే ఆరోగ్యంగా ఉంటూ కుటుంబాన్ని చూసుకునే తల్లి ఆరోగ్యంగా ఉంటే ఆటోమేటిక్గా కుటుంబం అంతా ఆరోగ్యంగా ఉంటుంది అనేది ఈ పోషకాహార మాసం యొక్క లక్ష్యం. ఇది చాలా గొప్ప ఇనిషియేటివ్ అండి భారత ప్రభుత్వం తీసుకుంది. సార్, అలాగే మనం ఈ నెల 29వ తేదీన జరుపుకోనున్న తెలుగు భాషా దినోత్సవం గురించి కూడా ప్రధానమంత్రి గారు ప్రస్తావించారు. మరి తెలుగు భాషా దినోత్సవం యొక్క ప్రాముఖ్యతను గురించి తెలియచేయండి. ఈ విషయంలో మనం ప్రధానమంత్రి గారికి తెలుగు ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్పాలి. అంటే ఒక ప్రాంతీయ భాషని గుర్తుపెట్టుకుని మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావన చేసినందుకు మొత్తం తెలుగు ప్రజలందరి పక్షాన నరేంద్ర మోదీ గారికి ధన్యవాదాలు చెప్తూ, దీనికి కారణమైనటువంటి వ్యక్తి గిడుగు రామ్మూర్తి పంతులు గారు. అప్పటిదాకా మనకి అంటే ఆయన వ్యావహారిక భాషోద్యమ పితామహుడు అంటారు ఆయన్ని. వ్యావహారిక భాషోద్యమం అంటే ఏమిటంటే అప్పటిదాకా గ్రాంధిక భాషలోనే టెక్స్ట్ పుస్తకాలు ఉండేవి, పరీక్షలు రాయాలి. మీకు తెలిసిందే మన పురాణాలు, కావ్యాలు ఉన్నటువంటి భాష అన్నమాట. ఆయన ఏమనేవాడంటే గిడుగు రామ్మూర్తి పంతులు గారు, ఇది సమాజంలో ఎవరో కొద్ది మందికి అర్థమవుతుంది, మరి అందరికీ సమాజంలో చదువు రావాలి, అందరూ చదువుకోవాలంటే ఇలా ఉంటుంది. మనం మాట్లాడుకునే భాష వేరు, చదివి పరీక్ష రాసేటువంటి భాష వేరు, గ్రంథ రచన జరుగుతున్న భాష వేరు. అంటే మాట్లాడేది తెలుగే, రాసేది తెలుగే, చదివేది తెలుగే, కానీ మూడిటికి రూపాలు తేడా ఉన్నాయి. మాట్లాడుకునే భాష సరళంగా ఉంటుంది, గ్రంథంలో ఉండే భాష అయ్య నిన్న భీమరాజుండు ఇట్లనిగే అని ఉంటుంది. మరి అట్లా మాట్లాడుకోంగా మరి మామూలుగా మాట్లాడుకో. మరి చదివే భాష వేరు, రాసే భాష వేరు, మాట్లాడే భాష వేరు. ఇలా రకరకాలుగా ఉండకూడదు. ఏ భాషలో మాట్లాడతామో ఆ భాషలోనే చదువుకోవాలి, ఆ భాషలోనే పరీక్షలు రాయాలి అని ఆయన వ్యావహారిక భాషోద్యమాన్ని ఆయన చాలా జీవితకాలం అంతా కూడా ఈ వ్యావహారిక భాషోద్యమం కోసమే ఆయన అంకితం చేశాడు. చిట్ట చివరికి అంధుడైపోయాడు ఆయన. అయినా కూడా ఈ భాషోద్యమాన్ని ఆయన వదిలిపెట్టలేదు. సవర భాషకి లిపి కనిపెట్టాడు ఆయన అండి. సవర భాషను దక్షిణ ముండా భాషని ఒక భాష ఉంది, సవర భాష, గిరిజన ప్రాంతపు భాష. దానికి ఆయన లిపి కనిపెట్టాడు, స్క్రిప్ట్. దానికి ఇంగ్లీష్లో వ్యాకరణం రాశాడు ఆయన. అంటే ఒక భాష కోసం తప్పించిపోయినటువంటి మహనీయుడు గిడుగు రామ్మూర్తి పంతులు గారు. ఆయన పుట్టినరోజు ఆగస్టు 29. ఆ సందర్భంగా మనం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన చనిపోయిన తర్వాత నుంచి కూడా తెలుగు భాషా దినోత్సవంగా ప్రకటించడం జరిగింది. అప్పటి నుంచి మనం ప్రతి సంవత్సరం తెలుగు భాషా దినోత్సవం జరుపుకుంటున్నాం. సార్, అలాగే క్యాచ్ ద రెయిన్ మూవ్మెంట్, ఏక్ పేడ్ మాకే నామ్ ప్రచారాలు పర్యావరణ సమతుల్యతకు ఎంతవరకు దోహదపడతాయంటారు? ఇది టచ్లో ఉండంటుంటామే, వ్యవహారికంగా మనం మాట్లాడుకునేటప్పుడు టచ్లో ఉండండిరా అంటుంటారు. ఏమిటి టచ్లో ఉండటము అంటే
ఎప్పుడు ఆ విషయం గురించి మాట్లాడుతూ ఉండాలి, నువ్వు కనపడుతూ ఉండాలి. 4 రోజులు మనిషి కనపడకపోతే మర్చిపోతాం మనం. అట్లాగే ప్రభుత్వం కూడా ఏం చేస్తుందంటే పర్యావరణ పరిరక్షణకు ప్రధానమైనటువంటి అంశాలు 2 అండి. ఒకటేమో నీరు, రెండోది చెట్టు. ఈ 2 కూడా పర్యావరణ పరిరక్షణకు అవసరమైనటువంటి అంశాలు, మూలమైనటువంటి అంశాలు. మీరు చూడండి, నీళ్ళంటే చూడండి, నదులు ఎక్కడైతే ఉన్నాయో అక్కడే నాగరికత పెరిగింది. మనం చదువుకుంటాం చిన్నప్పుడు పుస్తకాల్లో. కృష్ణానది తీరంలో ఉన్న నాగరికత, గోదావరి నది, ఇలా ప్రతి నది ఒడ్డునే నాగరికత వచ్చింది. అంటే సివిలైజేషన్ అనేది రావాలన్నా, డెవలప్మెంట్ ఇన్ సివిలైజేషన్ ఉండాలన్నా నీరు ఉండాలి. ప్రపంచంలో 75% నీరే ఉంటుంది భూమి మీద, 25% మామూలు భూమి ఉంటుంది, నివాసయోగ్యమైనటువంటి భూమి ఉంటుంది. కాబట్టి జలశక్తి చాలా ముఖ్యం మనకి. అందుకని మీకు పురాణాలు, ప్రాచీన సాహిత్యం చూసినట్లయితే వరుణదేవుడు అన్నారు, నీటిని దేవుడు, గంగానది, కృష్ణానది అన్నారు. అంటే అక్కడ వాస్తవంగా పూజలు చేయటం అనే కాదు, వాటర్ రిసోర్స్ను కాపాడుకోవటం అని అర్థం అనమాట. అట్లానే మొక్కలు, వృక్షదేవతలు, రావి చెట్టు, వేప చెట్టు దేవతలను పూజించేవాళ్ళు. అంటే అక్కడ పూజించడం అంటే అర్థం ఏంటి? పూజించేవాళ్ళని పాడు చేసుకోగా, అంటే రావి చెట్టును జాగ్రత్తగా చూసుకో, వేప చెట్టును జాగ్రత్తగా చూసుకో అని చెప్పడం అనమాట. అట్లాగా ఆ 2 అయితే అవి పురాణాలు అట్లా చెప్పారు. మరి వాళ్ళు అలా చెప్తే వినరు. కాబట్టి ప్రభుత్వం ఏం చేసిందంటే ఏక్ పేడు మాకేనా, అట్లానే క్యాచ్ ద రెయిన్ మూమెంట్, వాన నీటిని పట్టుకోవటం. అంటే అక్కడ అర్థం ఏంటంటే జల సంరక్షణ, వృక్ష సంరక్షణ. అందుకనే మనకి వృక్షో రక్షతి రక్షిత అని తిరుపతి దేవస్థానం వాళ్ళు కూడా చెప్తూ ఉంటారు, చెట్లను కాపాడండి అవి మిమ్మల్ని కాపాడతాయి అని చెప్పేసి. అలాగా ఈ ఉద్యమాలు లేదా నినాదాల రూపంలో అంశాలను ప్రజల్లోకి బాగా ప్రచారంలోకి తీసుకురావడం ద్వారా, ఇందాక మీరు అన్నారు సెల్ఫీలు తీసుకుని పెట్టుకున్నారు జాతీయ జెండా అని చెప్పి. ఆయన నిజంగా జెండా మీద ప్రేమ ఉన్నా లేకపోయినా ఫేస్బుక్లో 4 లైక్లు వస్తాయనన్నా జాతీయ జెండాతో ఫోటో దిగుతాడు ఆయన. అట్లానే ఇప్పుడు మా అమ్మ మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా లేకపోయినా సెల్ఫీ తీసుకుని ఫేస్బుక్లో పెట్టుకోవడం కోసమైనా మొక్క మీద వృద్ధాశ్రమాలకు వెళ్ళని ఇప్పుడు ఏక్ పేడు మాకేనామన్నప్పుడు ఇదిగో ఆ కార్యక్రమంలో భాగంగా నేను మొక్క నాటానని చెప్పుకోవటమైనా, అంటే ఏదో ఒక రకంగా మనిషి చేత పని చేయించాలి. ఆ చేయించినప్పుడు ఏమవుతుందంటే అప్పటికి దాని ఫలితం తెలియకపోయినా ఆ మొక్క పెరిగి పెద్దదై అది సమాజానికి దాని ఫలితాలు ఇచ్చిన రోజున ఈయన చేసినటువంటి అది ప్రయోజనంలోకి వస్తుంది. ఖచ్చితంగా పర్యావరణ పరిరక్షణ, పర్యావరణ సమతుల్యత కాపాడడం, ఈ రెండిట్లో ఈ 2 అంశాలు కూడా బాగా ఉపయోగిస్తాయండి. రామకృష్ణ గారు, అలాగే ఇప్పుడు మరికొద్ది రోజుల్లో ప్యారిస్లో పారా ఒలింపిక్స్ ప్రారంభమవుతాయని కూడా ప్రధానమంత్రి గారు అన్నారు కదా, మరి ఈ క్రీడల్లోనూ భారత క్రీడాకారుల ప్రదర్శన గురించి మీ అభిప్రాయం? ఇక్కడ మనం కొద్దిగా ఒక రకంగా వెనకబడి ఉన్నామని చెప్పాలండి. అంటే పారా ఒలింపిక్స్లో ఈ సంవత్సరం మనకి 84 మందితో కూడినటువంటి టీం వెళ్తోంది మనకి ఈ పారాలింపిక్ క్రీడలకి. అయితే భారతదేశంలో వీళ్ళకి సంబంధించినటువంటి శిక్షణా కార్యక్రమాలు, అంటే మనం ఏదో ఆ సందర్భం వచ్చినప్పుడు వీళ్ళని గురించి ప్రస్తావిస్తున్నాం కానీ త్రూ అవుట్ ది ఇయర్ అంటే కంటిన్యూస్ అండ్ కాంప్రహెన్సివ్ ఒక ప్లానింగ్, వీటిలో ఈ విషయంలో కొంచెం మనం వెనకబడి ఉన్నామనే చెప్పాలి ఇతర దేశాలతో పోలిస్తే. మొత్తం ప్రపంచవ్యాప్తంగా జరిగేటువంటి క్రీడల్లో 4,000 మంది సుమారుగా పాల్గొంటుంటే మన దేశం నుంచి 84 మంది వెళ్తున్నారండి ఈ సంవత్సరం. ఈ సంఖ్య ఇంకా పెరగాలి. అక్కడక్కడ యాక్చువల్గా సంఖ్య పెరగటము అంటే ఉద్దేశం ఇక్కడ మనం ఇంతమంది వైకల్యంతో ఉన్నారని కాదు, అంతమందిని మన దేశం సమర్థంగా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి మామూలు జనజీవన సర్వంతిలోకి వాళ్ళని తీసుకురాగలుగుతున్నది అనేది చెప్పుకోవాలి అక్కడ. సో ఆ నెంబర్ ఇండికేట్ చేసే పాయింట్ అది అక్కడ. కాబట్టి ఇంకా ఈ విషయంలో మాత్రం మనం ఇంకా అటు కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇంకా వాళ్ళకి శిక్షణ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇతర దేశాలను కొంచెం వాళ్ళని ఎగ్జాంపుల్గా తీసుకుంటూ వాళ్ళు అవలంబిస్తున్నటువంటి విధానాలను కూడా మనం ఇక్కడ, అంటే ఇంకా మన ఇక్కడ ట్రెడిషనల్ సిస్టంలోనే ఉంది ట్రైనింగ్, అది ఇక్కడ ఈ ఛాలెంజ్డ్ వాళ్ళకి అది ఇంకొంచెం పెంచాల్సినటువంటి అవసరం కూడా ఇంకా ఉందండి. రామకృష్ణ గారు, మీరు మా ఈ కార్యక్రమానికి విచ్చేసి ప్రధానమంత్రి మన్ కీ బాత్ కార్యక్రమం గురించి, అలాగే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధానమంత్రి ప్రస్తావించిన ఎన్నో విషయాల గురించి చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు రామకృష్ణ గారు. ధన్యవాదాలండి. ప్రధానమంత్రి మన్ కీ బాత్ ప్రత్యేక చర్చా కార్యక్రమం మీరింతవరకు విన్నారు. అతిథి డాక్టర్ కప్పగంతు రామకృష్ణ. వ్యాఖ్యానం కనపర్తి రాణి. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.